గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? దీన్ని ఎలా గుర్తించాలి? రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏమైనా వస్తుందా? అలాంటి విషయాలు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఒమర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో నండి. ముఖ్యంగా ఈ థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి అసలు? అలాగే ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం? ముఖ్యంగా చూడండి, థైరాయిడ్ అన్నట్టుగా థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే ఉత్పత్తి T3 T4లో లోపం కానీ అధిక మాత్రలో ఉత్పత్తి జరుగుతున్నప్పుడు కానీ మనకు థైరాయిడ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే T3 T4 హార్మోన్ సరిగ్గా బాడీలో ఉత్పత్తి జరగకపోవడము, కానీ వాటికి అధిక మాత్రలో ఉత్పత్తి జరుగుతున్నప్పుడు మనకు వచ్చే కొన్ని సిమ్టమ్స్లో అది అండర్ యాక్టివ్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడిజం, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడిజం మనం అనుకోవచ్చు. సో వీటికి రావడానికి ముఖ్య కారణాలు ఆటో ఇమ్యూన్ డిజీజ్, స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్, క్రానిక్ థైరాయిడైటిస్, గ్రేవ్స్ డిజీజ్, ఇట్లాంటివి గాయిటర్ అట్లాంటి సమస్యల వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చడానికి అవకాశం ఉంటాయి. అంటే ఈ థైరాయిడ్లో టైప్స్ ఉంటాయా? ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ముఖ్యంగా చూడండి, మనం చెప్పుకున్నట్టుగా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ వల్ల ఉత్పత్తి జరిగే T3 T4 హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి జరగకపోవడం, అంటే వాటిలో లోపం ఉండడం వల్ల ఇది హైపోథైరాయిడిజం అన్నట్టుగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా అధిక మాత్రలో ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడిజం అనుకోవచ్చు. ఉట్టి గాయిటర్ అంటే మనకు మామూలుగా ఉట్టి మెడ భాగంలో కొంచెం ఆ థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లమ్స్ వల్ల స్వెల్లింగ్ కనపడము, ఆ గ్లాండ్లో వాపు రావడం అన్నట్టుగా చూసుకుంటుంటే వీటికి ఉట్టి గాయిటర్ అంటారు. సో ముఖ్యంగా ఈ 3 మేజర్ డిజీజెస్ అన్నట్టుగా మనం చూస్తుంటాము. అంటే థైరాయిడ్ సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి? ఒక మామూలు పర్సన్కి థైరాయిడ్ అనే సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అసలు? దీనిలో కేటగిరీ వైజ్గా చూడండి, ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో ఈ T3 T4 ఉత్పత్తి లోపం జరుగుతున్నప్పుడు మనము అధిక మాత్రలో లాగు కావడము, బద్ధకం ఉండడము, సరిగ్గా మన ఊర్జక్రియలు సరిగ్గా జరగకపోవడము, మనకు చాలా వాటిపైన హెయిర్ లాస్ కావడము, స్కిన్ రఫ్ కావడము, డ్రైనెస్ కావడము, లాగు కావడము, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, అట్లాంటివి మనం ముఖ్యంగా చూస్తుంటాము. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్లో T3 T4 ఉత్పత్తి అధిక మాత్రలో జరుగుతున్నప్పుడు మనం బక్కగా అయిపోవడము, అలసట తొందరగా రావడం. అదేవిధంగా మనం హైపోలో చూస్తే బద్ధకం ఉంటుంది, ఇక్కడ హైపర్లో చూస్తే అలసట, అంటే చిన్న పని చేసిన తర్వాత మనకు అలసట, నీరసం అయిపోవడం, పని చేయకపోవడము అన్నట్టుగా అనిపించడము మనం చూస్తుంటాం. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ హైపర్ థైరాయిడిజంలో కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం హైపర్ థైరాయిడిజంలో డయేరియా లాంటి సిమ్టమ్స్, అధికసారి మోషన్స్ రావడము, అజీర్ణము అట్లాంటి సిమ్టమ్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాము. అంటే మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సడన్గా వెయిట్ ఇంక్రీజ్ కావడం, డిక్రీజ్ కావడం, ఇలాంటివన్నీ అదేదో మామూలు ప్రాబ్లంగా అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇదేదో వెయిట్కి సంబంధించింది అని చెప్పి. అయితే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే ఇది థైరాయిడ్ అనేది తెలుస్తుంది? ముఖ్యంగా చూడండి, ఇన్వెస్టిగేషన్స్ ప్రైమర్లీ అనుకోండి, మీరు అధిక వెయిట్ లాస్ అవుతున్నారు, దానిలో ముఖ్యంగా చాలా తక్కువ డిజీజెస్ ఉన్నాయి. అది మనము క్షయ వ్యాధి అనుకోవచ్చు, హైపర్ థైరాయిడిజం అనుకోవచ్చు, డయాబెటీస్. అంటే వెంటనే 55 kgs నుంచి 50 kgs 2 monthsలోనే దిగిపోవడం, 1 monthలోనే దిగిపోవడం, వాటిపైన మనం దృష్టి పెట్టుకుంటే ఈ ముఖ్యంగా 3 డిజీజే వస్తాయి. సో హైపర్ థైరాయిడిజం అనుకోవచ్చు. అదేవిధంగా అధిక వెయిట్ గెయిన్ చేసుకోవడం, వితిన్ 2 months 3 months 10 kg ఎక్కువ అయిపోవడం అన్నట్టుగా చూస్తున్నప్పుడు 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది కుషింగ్ సిండ్రోమ్ కానీ థైరాయిడ్ సంబంధించి హైపోథైరాయిడిజం ఉండొచ్చు. అంటే కుషింగ్ సిండ్రోమ్లో కానీ కిడ్నీ సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనము వెయిట్ ఎక్కువగా రావడానికి అవకాశం, అది ఉట్టి వాపు అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా హైపోథైరాయిడిజంలో వచ్చే వెయిట్ గెయిన్ అంటే మనకు బరువు, బాడీ కూడా బరువుగా అనిపించడము, మన చేతులు కాళ్ళు అది కూడా లాగైపోవడము, ఫేస్ పొద్దున్న లేయంగానే మనకు వాపు కనిపించడం అన్నట్టుగా చూస్తుంటాం. సో ఒకవేళ మీకు ఇటువైపు అయినా వెయిట్ లాస్ అవుతున్నా, అధిక వెయిట్ గెయిన్ అవుతున్నా, ఇట్లాంటి థైరాయిడ్ రిలేటెడ్ సమస్యల్లో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడు థైరాయిడ్ సంబంధించి టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. థైరాయిడ్ సంబంధించి టెస్టులు ముఖ్యంగా 3 ఉంటాయి: T3 T4 TSH. ఈ థైరాయిడ్ ప్రొఫైల్లో ముఖ్యంగా ఈ 3 టెస్టులు చేస్తే మీకు థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా బయటపడుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు. అది థైరాయిడ్ వచ్చి 7 years అవుతుంది. ఓకే.
మరి అంటే మెడిసిన్ వాడాను, హోమియోకేర్కి మెడిసిన్ వాడాను, కానీ దానివల్ల కూడా ఇది లేవట్లేదు, మరి బక్కగా అయిపోతున్నా. ఎప్పుడు నుంచి వాడుతున్నారండి హోమియో మెడిసిన్స్ మీరు? 2 years వాడాను, ఇంకా ఆపేసాను, దానివల్ల కూడా ఫలితం లేదని. ఓకే, ఇది వరకు ఎంత వాడేవారు మాత్రం, ఇప్పుడు ఎంత వాడుతున్నారు? 50 mg. ఇప్పుడు ఇంకా 50 mg వాడుతున్నాను. అంటే ముందు నుంచి 100 mg వాడేదాన్ని. ఎస్, చూడండి మీరు హోమియోపతి వాడుతున్న తర్వాతనే మీకు 100 mcg వాడుతున్న దానిపై నుంచి ఇప్పుడు 50 mcg వచ్చారు. అంటే మీరు చూడండి బయట ఇది mcg 50 mcg మాత్రం అనుకున్నప్పుడు అది మనకు ఉత్పత్తి జరగకపోయిన థైరోనిన్ హార్మోన్ని మనం బయట నుంచి వేసుకుంటున్నాం. అంటే మనకు బాడీలో ఉన్న లోపంలో మనం కంపెన్సేట్ చేస్తూ సప్లిమెంట్ చేసుకుంటున్నాం. అదే హోమియోపతి మెడిసిన్ తీసుకున్న తర్వాత మీ గ్రంథిలో కొంచెము రికవరీ జరిగింది, అంటే మీకు ఉన్న ప్రాబ్లం నుంచి కొంచెం మీరు పైకి వచ్చారు. అదే మనకు లోపం ఉన్నది కొంచెం తగ్గడం వల్లనే మీరు 100 నుంచి 50 mcకి వచ్చారు. ఇప్పుడు ఇంకా ఒక 1 year 2 years మీరు కంటిన్యూ చేస్తే అది ఖచ్చితంగా మీకు 50 mcg నుంచి 12.5 అది 0 వరకు కూడా వెళ్ళొచ్చు. ఉన్న లక్షణాలు కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ లోపం అన్నట్టుగా కూడా మనకు తగ్గిపోతుంటుంది. మీరు ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్, ఈ మెడిసిన్స్ అనేవి మెడిసిన్స్ ద్వారా థైరాయిడ్ని తగ్గించుకోవచ్చా? అంటే ఇనిషియల్ స్టేజ్లో దీన్ని డయాగ్నోస్ చేసినట్లయితే. ముఖ్యంగా చూడండి అలోపతిలో మనం మెడిసిన్స్ దొరికేవి ఉట్టి సప్లిమెంట్ చేసుకోవడం. మామూలుగా చూడండి మీ బాడీలో బి కాంప్లెక్స్ అన్నట్టుగా తక్కువ ఉన్నప్పుడు, మీకు నీరసం అట్లాంటివి వస్తున్నప్పుడు మీరు బయట నుంచి బి కాంప్లెక్స్ వేసుకోవడం, అంటే దానికి ఉట్టి కంపెన్సేట్ చేయడం, సప్లిమెంట్ చేయడం అన్నట్టుగా చేస్తున్నారు. అదేవిధంగా అలోపతిలో కూడా థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు గ్రంథికి మాత్రం ఏమీ చేయరు. అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఉత్పత్తి జరగలేదు, ఎందుకు అధిక ఉత్పత్తి జరుగుతున్నట్టుగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించారు. మీకు లోపం ఉంటే బయట నుంచి ఇవ్వడము, అంటే థైరోనిన్ అన్నట్టుగా హార్మోన్ T3 T4 తక్కువగా వస్తుంది కాబట్టి పైనుంచి థైరోనిన్ హార్మోన్ ఇచ్చేయడం, ఆ విధంగా చేస్తారు. అదేవిధంగా హోమియోపతిలో మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు మనం గ్రంథికి మెడిసిన్ ఇస్తాము, అంటే గ్రంథిలో ఎందుకు ఉత్పత్తి సరిగ్గా జరగడం లేదు వాటి కోసం ఫైండ్ అవుట్ చేసి కాజేషన్ అన్నట్టుగా తెలుసుకొని గ్రంథి ఉత్పత్తి చేసేటట్టుగా మెడిసిన్ ఇస్తాము. సో అదేవిధంగా మీరు ఫస్ట్ స్టేజ్లోనే హోమియోపతిక్ అప్రోచ్ అయితే మీకు అధిక మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా రాదు. మీరు ఇందాక చెప్పారు 7 years నుంచి మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, కానీ లాస్ట్ 2 years నుంచి మీరు మెడికేషన్స్ హోమియోకి తీసుకున్నారు, అంటే 5 years వ్యాధి ముద్రి ఇంకా ఎక్కువ అయిపోతుంది కాంప్లికేషన్స్. అదే మీరు కంటిన్యూషన్లో 3 years 4 years హోమియోపతి మెడిసిన్ వాడితే జీవితం అంతా మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మమత అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు ఇదే అండి, హైపోథైరాయిడ్ ఉంది నాకు కూడా. ఓకే మమత గారు, మీరు వయసు ఎంత అండి ఇప్పుడు? 32 అండి. 32 years. ఎప్పటి నుంచి ఉంది? నాకు 8 years అవుతుందండి. 8 years నుంచి తీసుకుంటున్నాను మెడిసిన్స్. ఓకే, అంటే హోమియోది కాదండి, మామూలుగా డాక్టర్ దగ్గర చెకప్ చేయించి తీసుకుంటున్నాను. కరెక్ట్. ఓకేనండి. ఇంతకు ముందు 25 mcg తీసుకునేదానండి, ఇప్పుడు ఒక 3 months నుంచి మళ్ళీ ఎక్కువ ఓవర్ అయిపోయింది అనేసి 50 mcg తీసుకుంటున్నాను. అవునండి. ఓకే, సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ చాలా గెయిన్ అవుతున్నానండి. డైట్ ఫాలో అవుతున్నా కూడా బాగా గెయిన్ అవుతున్నాను వెయిట్. ఓకేనండి. ఇంకా ఇతర సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా మీకు వీటితో పాటు? అంటే ఇది ఒకటి, దీనివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అండి, చాలా బద్ధకంగా ఉండడం, హెయిర్ ఫాల్, తినట్లేదు, ఆకలి కూడా లేదు, అయినా కూడా చాలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. ఓకే, నేను చెప్తానండి వీటి గురించి. చూడండి, మీరు థైరాయిడ్ హార్మోన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే ఇదివరకు 8 years నుంచి సఫర్ అవుతున్నారు, ఇదివరకు 25 mcg వాడేవారు, ఇప్పుడు మీకు ఇంకా లోపం అవుతుంది. అంటే థైరాయిడ్ గ్రంథిలో కొన్ని కణాలు ఉత్పత్తి చేయడంలో ఇదివరకు చాలా చనిపోవడం కానీ వాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఆ విధంగా మీకు అది ఉత్పత్తి సరిగ్గా చేసేవాళ్ళు కారు. ఇప్పుడు ఇంకా మీకు ఉన్న కణాలను కూడా అవి ఇంకా సగం సెల్స్ అన్నట్టుగా డై అయిపోవడం, సెక్రీషన్ సరిగ్గా చేయకపోవడం అన్నట్టుగా జరుగుతుంది. సో అందువల్లనే మీకు 25 mcg నుంచి 50 mcgకి రావాల్సి వచ్చింది. అంటే మీకు ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంకా లోపం జరుగుతుంది.
సో అదేవిధంగా మీరు ఇదివరకు ప్రాబ్లము హార్మోన్స్ వల్ల తగ్గిపోతున్నప్పుడు ఇప్పుడు కూడా తగ్గకపోవచ్చు అన్నట్టుగా ఉన్నప్పుడు చూడండి, సో అది తీసుకున్న హార్మోన్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ హార్మోన్. మనకు బాడీలో ప్రొడ్యూస్ అయితే న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్ ఉంటుంది. అది పూర్తి పనులు మన బాడీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బట్టి తత్వాన్ని బట్టి చేస్తుంటుంది అనమాట. బయట ఆర్టిఫిషియల్ ప్రొడక్టివ్ హార్మోన్స్లో మన బాడీకి అడాప్టబిలిటీ కూడా కొంచెం తగ్గిపోతుంటుంది. అదేవిధంగా బాడీకి సూట్ అవ్వడము, మన తత్వానికి సూట్ అవ్వడం కూడా పూర్తిగా కాదు. అందువల్లనే మీకు తీసుకున్న తర్వాత కూడా మామూలుగా పరీక్షల్లో అయితే నార్మల్ వచ్చేస్తుంది, బట్ బాడీకి సంబంధించి ప్రాబ్లమ్స్ పూర్తిగా తక్కువ కావు. మీకు ఆ విధంగా ఆ థైరాయిడ్ సంబంధించి హార్మోన్స్లో కూడా కొంచెం డిఫెక్ట్స్ ఉండొచ్చు. అదే దానివల్లనే మీకు ఈ పూర్తి కాంప్లికేషన్స్ రావడం, వెయిట్ ఎక్కువ కావడం, బద్ధకం ఉండడం అన్నట్టుగా చూస్తున్నాం. న్యాచురల్ థెరపీగా హోమియోపతిలో న్యాచురల్ వేలో మీ గ్రంథికి ఉత్పత్తి చేసే రకంగానే చేస్తున్నాము కాబట్టి ఇది చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు హోమియో కేర్ సెంటర్కి ఒకసారి సంప్రదించి పరిష్కారం అందుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నా పేరు మానస, బాపట్ల నుంచి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో సార్, డాక్టర్ గారు, నా పేరు మానస అండి, బాపట్ల నుంచి. చెప్పండి మానస గారు. అయితే తనకి అంటే మొన్న జనవరిలో టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందని చెప్పారు సార్. ఓకేనండి, 100 వాడమని చెప్పారు. ఓకే, ఎంత వాడుతున్నారు ఇప్పుడు మీరు టాబ్లెట్? కాకపోతే టైం నెల సార్ రావట్లేదు సార్, ప్రతి నెల. ఓకే ఓకే. సో ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం? అంటే మొన్న అంటే నెలసరి సరిగ్గా కాకపోవడం 5 months అవుతుంది సార్. 5 months అవుతుంది. ఓకే, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? అంటే పీసీఓడి అని చెప్పాను సార్, మొన్న స్కానింగ్ తీస్తే 1 week బ్యాక్. ఓకే, పీసీఓఎస్ కూడా చెప్పారు. వెయిట్ గెయిన్ అవుతున్నారా మీరు? 5 years అయింది పాప, ఇంకా పిల్లలు లేరు. ఓకే, వెయిట్ గెయిన్ చేస్తున్నారా మీరు? లాగా అవుతున్నారా? వెయిట్ 85 kilos ఉన్నాను సార్, 85 అబౌవ్ సార్. ఓకే, మీ ఫ్యామిలీ పరంగా ఎవరికైనా ఉందా థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లం? ఎవరికి లేదు సార్ అసలు. ఓకే, చూడండి, ముఖ్యంగా పీసీఓఎస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. అంటే మనకు చూడండి, ఇదంతా క్రియ నా చెయ్యి డిఫరెంట్, నా కాలు డిఫరెంట్ అన్నాక కాకుండా అన్ని హార్మోన్స్ చాలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. పీసీఓఎస్లో గర్భం వల్ల వచ్చే హార్మోన్స్ కూడా మనకు థైరాయిడ్తో లింక్ ఉంటాయి. థైరాయిడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా మన గర్భం పైన కూడా చాలా ప్రభావం చేస్తుంటుంది. సో మీకు ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి థైరాయిడ్ వల్ల పీసీఓఎస్ రావచ్చు, పీసీఓఎస్ వల్ల కూడా థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది సరిగ్గా కోఆర్డినేషన్ జరగకపోవడం వల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఎక్కువైపోతుంటాయి బాడీలో. అంటే హార్మోన్స్ ఇర్రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉంది మీకు, అందువల్లనే మీకు థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, పీసీఓఎస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్లనే మీకు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, ఎగ్ రిలీజ్ కావడం, ఇవన్నీ కూడా స్టాపేజ్ అవుతుంది. అందుకే మీరు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్టిలిటీలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ చాలా బెంచ్ మార్క్ ఇచ్చింది. ఇది వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చాలా చేశాము. సో మీరు కూడా ఖచ్చితంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఒకసారి సంప్రదించి పూర్తి పరిష్కారం అందుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే లావణ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే డాక్టర్. నమస్కారం. యాక్చువల్లీ నాకు 2011 వరకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండేది. 2011 తర్వాత నుండి మెన్సెస్ కరెక్ట్ గా రావట్లేదు. దాని పర్పస్ అని నేను అబ్డమిన్ స్కానింగ్, యూట్రస్ స్కానింగ్, తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ నాకు రాశారు. లాస్ట్ థైరాయిడ్ అప్పుడు నార్మల్ ఉందని చెప్పారు. ఓకే, 2011లో హోమియోలో వాడలేదు, కానీ బయట హాస్పిటల్ చూపించుకుంటే పర్లేదు, మీరు ఈ కోర్స్ వాడండి తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి నేను వాడాను. బట్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2012 నుండి నా 2016 వరకు కూడా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ నార్మల్ గా ఉందన్నారు. మొన్న రీసెంట్ గా నేను లాస్ట్ మంత్ స్కానింగ్ చేయించుకుంటే యూట్రస్ లో పీసీఓడి అని అన్నారు. థైరాయిడ్ కి పీసీఓడికి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా అని. ఇంకొక డౌట్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం నాకు లేదన్నారు, కానీ వెయిట్ నేను ఇంక్రీజ్ అవుతున్నా. 2011 వరకు 50 kg ఉండేదాన్ని, ఇప్పుడు డైరెక్ట్ 80 kgs వరకు వచ్చాను. సో దీని ప్రాబ్లమ్ కొంచెం నాకు హోమియోలో మంచి మెడిసిన్ ఏముంటుందో చెప్పండి. తర్వాత సబ్ బ్రాంచెస్ ఇక్కడ కరీంనగర్ అవైలబుల్ ఉన్నాయి చెప్పండి.
ఓకే ఓకే నేను చెప్తానండి. ముఖ్యంగా చూడండి, పీసీఓఎస్ వల్ల కూడా మీరు వెయిట్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి వెయిట్ గెయిన్ చేయడం అనేటిగా మనం చూస్తుంటాం. అఫ్ కోర్స్ థైరాయిడ్ వల్ల పీసీఓఎస్ రావడానికి అవకాశం ఉంది, పీసీఓఎస్ వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటే మన రోగనిరోధక శక్తి ఆందోళన చేస్తూ వ్యతిరేకంగా మనకు పనిచేస్తున్నప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం కూడా రావచ్చు, థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో మ్యాక్సిమం చూడండి, ఇంటర్ రిలేటెడ్ చాలా మందికి ఉంటుంది. చాలా ఫీమేల్స్లో థైరాయిడ్ వచ్చినప్పుడు పీసీఓఎస్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్ రావడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. సో మీకు థైరాయిడ్ నెగిటివ్గానే ఉంది, మీ థైరాయిడ్ నార్మల్గానే ఫంక్షనింగ్ చేస్తుంది, కానీ మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల కూడా మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు, అందువల్లనే మీకు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అలోపతి వల్ల మనకు హార్మోన్స్ ట్రీట్మెంట్ అంటే ఈ థెరపీస్లో హార్మోన్ థెరపీస్ ఎక్కువ చేయడం వల్ల అలోపతిలో మనకు మెన్సెస్ ఆ మెడిసిన్స్ వల్లనే అది వాట్ డు వి సే ఇండ్యూసింగ్ మెన్సెస్ అన్నట్టుగా వస్తుంటాయి అన్నమాట. వాటికి చెప్తారు అంటే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మీకు మెన్సెస్ రావడం అన్నట్టుగా చూస్తాము. సో అలా కాకుండా న్యాచురల్గా మీరు మెన్సెస్ ప్రొడక్షన్స్ లేవు, అందువల్లనే మీకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నాయి. మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మెన్సెస్ వస్తాయి, లేకపోతే మానేస్తే మళ్ళీ మెన్సెస్ రావు. అదే హోమియోపతిలో చూసుకుంటే మీకు ఈ పీసీఓఎస్ ప్రాబ్లం పూర్తిగా తగ్గించిన తర్వాతనే మెన్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇండ్యూసింగ్ మెన్సెస్ అన్నట్టుగా ఏమి చెయ్యము, న్యాచురల్గానే మీకు రికవరీ అవుతున్నప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం తగ్గిన తర్వాతనే మెన్సెస్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో అదే కరీంనగర్లో కూడా మా బ్రాంచ్ ఉంది, చాలా మంచి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు కరీంనగర్లో కూడా. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కరీంనగర్ బ్రాంచ్కి ఒకసారి ఫోన్ చేసి మీకు వచ్చిన స్క్రీన్ మీద నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా అసిస్ట్ చేస్తారు. ఓకే డాక్టర్, ఈ థైరాయిడ్కి సంబంధించి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అవునండి, ఉంటుంది. మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ వల్లనే మనకు ఎనర్జీ, మెటబాలిజం, ఊర్జక్రియలు, వృద్ధి ఇవన్నీ మ్యాక్సిమం మనకు బాడీలో కంట్రోల్ అన్నట్టుగా జరుగుతుంది. T3 చాలా ఎసెన్షియల్ హార్మోన్ అన్నమాట బాడీలో. సో ఈ T3 వల్లనే మనకు చాలా హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్సెస్గా ఉంటాయి. అంటే FSH, LH, ప్రోలాక్టిన్, ప్రొజెస్ట్రాన్స్ అన్ని హార్మోన్స్ కూడా T3 వల్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంటుంది. సో FSH అనే హార్మోన్ ఓవ్యులేషన్లో హెల్ప్ చేస్తుంది. సో వీటిపైన డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి. మేడం ఉమర్ గారితో మాట్లాడండి. సార్ ఉమర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇది పక్షవాతం సార్, నాకు సంవత్సరం క్రితం ఓకే పక్షవాతం వస్తే దాంట్లో ఒక 8 ప్రాబ్లమ్స్ అదేంది మన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి సార్. చెప్పండి. దాంట్లో షుగర్, థైరాయిడ్ మొత్తం చెప్పాడు సార్. ఓకే, ముఖ్య కారణం బీపీ అన్నారండి మీకు? అవును సార్, అదే 280/190 అన్నాడు. పక్షవాతం వచ్చింది, మా ఫ్యామిలీ అందరికి పక్షవాతం ఉంది సార్. అచ్చా, ఓకే. మీ ఫ్యామిలీలో అంటే వంశపారంపరంగా షుగర్ ఇంకా ఇతర సమస్యలు కానీ థైరాయిడ్ కానీ ఎవరికి లేదు సార్? ఎవరికి లేదు. ఓకే సార్, ఈ పక్షవాతం వల్ల కంప్లీట్ గా ఈ థైరాయిడ్, షుగర్ అన్ని వచ్చినాయి సార్. ఓకే, మీరు ఇది వరకు ఎప్పుడైనా షుగర్ టెస్ట్ చేయించారండి? చేయించాను సార్. ఇది అంటే పక్షవాతం రాకముందు గురించి మాట్లాడుతున్నాను. రాకముందు అసలు ఏమీ లేవు సార్ జబ్బులు. ఓకే ఓకే. సో ముఖ్యంగా చూడండి, మీకు పక్షవాతం రావడానికి కారణం బీపీ ఉంటుంది. బీపీ షుగర్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, థైరాయిడ్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా ఓవర్ బీపీ ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఈ T3, T4 ప్రొడక్షన్ హైగా ఉంటాయి కాబట్టి మనకు జరుగుతున్న ప్రాబ్లమ్స్లో బాడీలో యాక్టివిటీ, మెటబాలిజం అవన్నీ కూడా వృద్ధి, ఊర్జక్రియలు అవన్నీ ఎక్కువైపోవడం వల్ల కూడా గుండెదడ ఎక్కువ కావడము, బీపీ ఎక్కువ కావడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో హార్మోన్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు ఇన్సులిన్ ఎఫెక్ట్ కూడా అనిపిస్తుంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, క్లోమంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇన్సులిన్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఉన్న కణాల్లో కూడా ఇన్సులిన్ సరిగ్గా యూటిలైజేషన్ కాకపోవడం అన్నట్టుగా కూడా జరుగుతుంది. అదేవిధంగా నార్మల్లీ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల మనకు మెదడులో ఉన్న కొన్ని రక్త ప్రవాహ నరాలు చితికిపోవడము,
డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది 8 కాంప్లికేషన్స్ అంటున్నారు, మీరు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. ముఖ్యంగా చూడండి, మీకు ఆల్రెడీ 3-4 కాంప్లికేషన్స్ ఉండడం వల్లనే మీకు ఈ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంకా 4 కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. బట్ ప్రైమర్లీ మీకు బీపీ ఖచ్చితంగా ఉండేది కావచ్చు, థైరాయిడ్ కూడా ఉండొచ్చు, ఇది వరకు మీకు షుగర్ కూడా ఉండొచ్చు. మీరు షుగర్ టెస్ట్ చేయించలే, థైరాయిడ్ ప్రొఫైల్ ఒకసారి కూడా చేయించలే, బీపీ టెస్ట్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా, మన నెగ్లిజెన్స్ వల్ల కూడా కావచ్చు, మీకు అన్నీ ఓవరాల్గా ఇంపాక్ట్ చేసి ఉన్నాయి. ఓకే ఓకే డాక్టర్, చిత్తూరు నుంచి కాలర్ ఉన్నారు. ఓకే. హలో 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 మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు. ఓకే చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నేను 8 years నుంచి వాడుతున్నాను సార్ థైరాయిడ్ టాబ్లెట్. ఓకే. మంత్లీ ఏదో ఒక ప్రాబ్లం, చెప్పండి. కొంచెం తల తిరిగినట్టు ఉండడము, ఏదో బ్యాక్ పెయిన్ రావడం. ఓకే. ఇంకా థైరాయిడ్ వల్ల అంటే ఇది హోమియో కేర్ తీసుకుని మామూలు టాబ్లెట్ వాడుతున్నాను సార్, థైరాయిడ్ నామ్ వాడుతున్నాను. ఓకేనండి. TNG. ఇంకా కీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయండి మీకు? అవును సార్, మీకు ఎక్కువ పెయిన్ సార్, కూర్చుంటే లేదేమో, లేస్తే కూర్చోలేము, అలా ఉంటుంది. ఓకే ఓకే. మీ వయసు ఎంత ఇప్పుడు? 34 సార్. 34 years. ఓకే. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, రెగ్యులర్ పీరియడ్స్. ఓకేనండి. ఓకే. ముఖ్యంగా చూడండి, హైపోథైరాయిడిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో కీళ్ళ సమస్యలు, వెన్నుకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వీటిలో జరిగే లూబ్రికేషన్, అంటే ఆ గుజ్జులో ఉన్న స్మూత్నెస్, ఘర్షణ రాకపోవడం అనేట్టుగా మనకు ఎఫెక్ట్ పడుతుంటుంది. అంటే ఉన్న ఉత్పత్తిలో, ఊర్జక్రియల్లో ఉత్పత్తి చేసే పదార్థాలు కూడా తగ్గిపోవడం అన్నట్టుగా మనం హైపోథైరాయిడిజంలో ఎక్కువ చూస్తాం. అంటే గుజ్జు సరిగ్గా ఉత్పత్తి జరగకపోవడము, మధ్యలో వెన్నుల మధ్యలో ఉన్న డిస్క్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, అట్లాంటివి ఎక్కువ చూస్తుంటాం. సో మీకు చెప్తున్నట్టుగా మీకు తల తిరగడం ఉంది, గుజ్జు కీళ్ళకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు స్పైన్కి సంబంధించి, వెన్నుకు సంబంధించి ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని నరాల మీద ఒత్తిడి పడడంలో వర్టిగో రావడం, అంటే కొంచెం తల తిరిగినట్టుగా అనిపించడం అన్నట్టుగా జరుగుతుంది. అదేవిధంగా కీళ్ళ సమస్యలు కూడా మీకు ఉన్నాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుంటాం. ఓకేనండి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ పురుషులలో కౌంట్ ఏజ్ నుండి ఏజ్ వరకు అంటే తగ్గడం పెరగడం అంటూ ఉంటుందా సార్? ఖచ్చితంగా అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ వీరేకణాలు అంటారు సార్ ఇప్పుడు. ఓకే ఓకే. ఆ పురుషులలో ఏజ్ నుండి ఏజ్ వరకు పిల్లలకు ఆస్కారం ఉంటుంది, వాళ్ళల్లో పెరగడం అంటూ ఎక్కువ తగ్గడం తక్కువ. అంటూ ఓకే ఉంటుందా? ఓకే, నేను చెప్తాను. సో ముఖ్యంగా చూడండి, మేల్స్ ఒక్కసారి సెకండరీ గ్రోత్ వచ్చిన తర్వాత నుంచి ఫర్టైల్ ఉంటారు. అంటే వాళ్ళలో వీరకణాలు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఒకసారి మొదలైతే అది జీవితం అంతా ఖచ్చితంగా ఫర్టైల్లే ఉంటారు వాళ్ళు. ఫీమేల్స్లో ఎగ్ ఓవ్యులేషన్ అన్నట్టుగా 40 years తర్వాత, 50 years తర్వాత తగ్గిపోవడం అన్నట్టుగా చూస్తాం, కానీ మేల్స్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. అంటే వాళ్ళకి వీరకణాలు ఉత్పత్తి జీవితం అంతా జరుగుతూ ఉంటుంది. సో దానిలో మార్పు అన్నట్టుగా ఏమి ఉండదు. ఓకే, ఒక్కసారి సెకండరీ గ్రోత్ అంటే మనకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి జీవితం పూర్తిగా ఉన్నప్పటి వరకు మనకు వీరకణాల ఉత్పత్తి సరిగ్గా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇతర సమస్యలు, స్ట్రెస్ వల్ల కానివ్వండి, కొన్ని సెరటోలి సెల్ సిండ్రోమ్ కానివ్వండి, కొన్ని దెబ్బల వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్లనే మీకు ఇది ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం అన్నట్టుగా చూస్తుంటాం. థైరాయిడ్ సంబంధించి రిలేషన్స్లో కూడా కొన్నిసారి స్పర్మ్ సెల్ ప్రొడక్షన్ అనగా టెస్టోస్టిరాన్ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ప్రొడక్షన్ తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే. హలో 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 నమస్తే అండి, రేణుక గారు. హలో నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రేణుక గారు, చెప్పండి. మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం సార్. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే. మ్యారేజ్ అయిన 6 months కి డెంగ్యూ వచ్చింది సార్. ఓకేనండి. డెంగ్యూలో టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందని వచ్చింది. ఓకే. అయితే థైరాయిడ్ ఉన్నప్పటి నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. ఓకేనండి.
అంటే హోమియో కేర్ కాదు, మామూలుగా హాస్పిటల్లో Yes, correct, correct. చేయించుకొని మెడిసిన్ వాడుతున్నాను. ఓకేనండి, అయితే లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ అందింది సార్. ఓకేనండి, వెరీ గుడ్. ప్రెగ్నెన్సీ అంది 5 months కి అబార్షన్ అయింది. ఓకే, కానీ నాకు పీరియడ్స్ మాత్రం రెగ్యులర్ గా వస్తాయి సార్. అచ్చా. అంటే ఇప్పుడు ఓకే, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేదా కావచ్చు. ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నది కొంచెం ముఖ్యంగా doubt. చూడండి, మీరు ప్రెగ్నెన్సీ అటైన్ అయిన తర్వాత మీకు థైరోనామ్ అన్నట్టుగా ఇంక్రీజ్ చేశారా వాళ్ళు? చేశారు సార్. వాడుతున్న టాబ్లెట్ కొంచెం అధిక మాత్రలు ఇచ్చారు. ఇచ్చారు. ఓకే, ఇచ్చారు సార్. అప్పుడు మళ్ళీ పరీక్ష చేయించారండి మీరు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే టెస్ట్ చేయించారు సార్. థైరాయిడ్ పరీక్ష కూడా చేయించారు? చేయించి డోస్ పెంచాలి అని చెప్పేసి డోస్ పెంచారు సార్. ఓకే, వెరీ గుడ్. పెంచినాక ఒక 5 months కి అబార్షన్ అయిపోయింది సార్. ఓకేనండి, నేను చెప్తాను. ముఖ్యంగా చూడండి, 2 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా కావచ్చు మీకు. ఏదో అంటే ప్రైమరీలీ మీకు లోపమైన కావచ్చు, అధిక మాత్రలో బాడీలో మరి T3 T4 ఉండడం వల్ల కూడా అబార్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇతర సమస్యల వల్ల కూడా మీకు ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అంటే మీరు కరెక్ట్గా మానిటరింగ్ అన్నట్టుగా వాళ్ళు చేయలేదు మీకు. ఎవ్రీ మంత్ ఒకసారి ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అన్నట్టుగా చేసి T3 T4 ఉత్పత్తి సరిగ్గా ఉందా లేదా, వాటితో మనం ఇచ్చే థైరోనం కరెక్ట్గా ఉన్నా లేదా అన్నట్టుగా వాళ్ళు చెక్ చేయాల్సింది. అది ఒకవేళ చేయకపోయినప్పుడు మీకు తక్కువ ఉన్న ప్రాబ్లం జరుగుతుంది, ఎక్కువ ఉన్న ప్రాబ్లం జరుగుతుంది. తక్కువ ఉండడంలో మనకు ఊర్జ క్రియలు పూర్తిగా సరిగ్గా జరగకపోవడం వల్ల, సెక్రీషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా అబార్షన్, మిస్క్యారేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధిక మాత్రలో ఉన్నప్పుడు సెక్రీషన్స్ ఎక్కువగా జరగడం వల్ల కూడా, యాక్టివిటీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే మనకు ఫ్లూయిడ్స్ ఎక్కువగా వెళ్ళిపోవడం బాడీ నుంచి చూస్తున్నప్పుడు కూడా మనకు అబార్షన్స్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సైమల్టేనియస్లీ ఇంకొకసారి మీరు ప్రెగ్నెన్సీ కోసం ఒకసారి ప్లాన్ చేస్తున్నప్పుడు హోమియో కేర్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయండి. మీకు ఆ అబార్షన్ టెండెన్సీ కూడా తగ్గిపోతుంటుంది. అదేవిధంగా మానిటరింగ్ కూడా సరిగ్గా చేస్తుంటాము. సో మీకు చాలా మంచిగా హెల్ప్ ఉంటుంది. ఓకే డాక్టర్, మొత్తానికి థైరాయిడ్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.